ఇక సెల్ ఫోన్లను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలని చెప్తున్నారు. దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం కనుగొన్నామని బ్రిస్టల్ యూనివర్సిటీ ప్రకటించింది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఇక జీవితాంతం ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేని డైమండ్ బ్యాటరీని కనుగొన్నామని పరిశోధకులు తెలిపారు. ఇక్కడ జీవితాంతం అంటే మన జీవితాంతం అని కాదు, ఆ డైమండ్ బ్యాటరీ కాలం అని. ఇంతకు దాని జీవితం ఎంతంటే 11,460 సంవత్సరాలట. అందులో సగం ఛార్జింగ్ అయిపోవడానికి 5,730 సంవత్సరాలు పడుతుందట. ఈ బ్యాటరీని సెల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్, ట్యాబ్ లాంటి చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించవచ్చని చెబుతున్నారు. అణు విద్యుత్ కేంద్రాల నుంచి వెలువడే వ్యర్థ అణుధార్మికతతో కార్బన్ 14 ఉంటుందని, దాని నుంచి కృత్రిమ వజ్రాలను తయారు చేయవచ్చని, అణుధార్మిక శక్తి గల ఆ వజ్రం నుంచి నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అవుతుందని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు ఇటీవల ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆ కృత్రిమ డైమండ్ బ్యాటరీ నుంచి అణుధార్మికత నేరుగా మనపై ప్రభావం చూపించకుండా ఆ డైమండ్పై మరో పొరను కవచంలా ఏర్పాటు చేయవచ్చని వారు చెప్పారు. ఈ కవచం వల్ల అణు డైమండ్ బ్యాటరీ నుంచి వెలువడే అణుధార్మికతకు ఓ అరటిపండు నుంచి వెలువడే దానికి సమానంగా ఉంటుందని, కనుక మానవుల ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని వారు తెలిపారు. అయితే ఎంతకాలంలో అవి మనకు అందుబాటులోకి వస్తాయో మాత్రం వారు తెలుపలేదు. Like and subscribe Eagle Media Works.